ఒక వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపను బట్టి యేసుకేలు పుస్తకం 37వ అధ్యాయము 12, 13, 14. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటకి రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రంపించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన వాక్యాన్ని మన ఆత్మల నిమిత్తమై దీవించుగాక. ఎంత గొప్ప వాగ్దానం ఇది! విశ్వాస జీవితములో, భక్తి జీవితములో దేవుడు ఆయన యందు నిద్రించినటువంటి వారికి, ఆయన రక్తములో కడగబడినటువంటి వారికి, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలకు గొప్ప వాగ్దానం అంటే ఇది అందరికీ లేదు. ఈ గ్రామంలో కూడా మన కుటుంబానికి మాత్రమే ఉంది, కొంతమందికి మాత్రము, గ్రామం అంతటికి లేదు. దేవుని మహాకృపను బట్టి అంటాడు, యేసుకేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభుగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజల్లారా, మీరున్న సమాధులను నేనేం చేస్తాను? తెరుస్తాను. ఇది గొప్ప వాగ్దానం కాదు ఇది? మనము ఒకవేళ రేపైనా దేవుని రాకడ వస్తే మనకంటే ముందు వాళ్ళే లేస్తారంటాడు. దేవుడు ఏమంటాడంటే, మన సజీవులుగా ప్రాణముతో బ్రతుకుతున్నటువంటి మనకంటే ఒకవేళ రేపే రాకడ వస్తే, దేవుడే వస్తే, మొదటిలో వీళ్ళు ఏం చేస్తారు? సమాధులలో ఉండినటువంటి వారిని అంటాడు, మీరున్న సమాధులను నేనేం చేస్తాను? తెరిచేదను. సమాధులలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాను? బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి నేనేం చేస్తాను? తోడుకొని వస్తాను. కాబట్టి నా ప్రజల్లారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవాయి ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకోవాలని తెలుసుకుందరు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఎంత గొప్ప చూడండి ఈ వాగ్దానం. మనం చూసినట్లయితే సమాధులలో ఉన్నటువంటి వారి చాలామంది ఏం చేస్తారంటే సమాధి చేస్తారు, మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే, సమాధులలో ఎవరైతే ఉన్నారో వారు లేస్తారు. లేచి వారు ఏం చేస్తారంటే, దేవుడు మరి అన్నీ మనం అంటూ ఉంటాం, అన్ని జీవులకు ఆత్మ లేదు, ఒక మానవ జీవితానికే దేవుడు పెట్టాడు. ఈ శరీరము ఇక్కడ సమాధిలో మనం పెట్టాము, ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అంటాడు, మీరు బ్రతుకున్నట్టు అంటాడు. ఇక్కడ 14వ వచనం అంటాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని ఏం చేస్తాను? నేను నివసిస్తాను. అట్టి కృప సాలమ్మకు దేవుడు దయచేయను కాక. నరసింహకు లేకపోయినా మరి సాలమ్మకు దేవుడు అట్టి కృప, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని అంతటి బిడ్డలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మరి ఈ సమయంలో మనము ఏడవటం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మనకంటే వారు ధన్యులే, మనకంటే ముందుగా వెళ్ళారు కనుక, ప్రభు సన్నిధిలో ఉన్నారు కనుక, రాకడలో ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్నారు కనుక, రాకడ సమయంలో మొదటిగా మనకంటే వాళ్ళని దేవుడు తీసుకొని వస్తాడు అని వాగ్దానం చేసి అట్టి కృప మరి తనకు దయచేశాడు దేవుడు. అందుని బట్టి మరి సంవత్సరం అవుతూ ఉంది కనుక మరి దేవుని మహాకృపను బట్టి తాను విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, బిడ్డలను, మనవరాలను దేవుడు క్షేమముగా ఉంచున్నట్లుగా ఆ కుటుంబానికి, తన బిడ్డలకు నిరీక్షణ కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు, ఈ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ గ్రామంలో ప్రభువా, మేము నాయన పాపంలో జన్మించి పాపంలో జీవించి నరకానికి పాత్రులైనటువంటి మమ్మలను ప్రభువా, నీ మహాకృప చేత, నీ కనికరము చేత నాయన నీ సొత్తుగా, నీ బిడ్డలుగా చేసుకొని దేవా, ఆనాటి నుండి ఎన్నుకున్న నాటి నుండి మా కుటుంబాన్ని ఈ రీతిగా జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, అయ్యా, అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువా, మరి సమాధులలో ఉన్నటువంటి వారిని కూడా మీరు లేవనెత్తే గొప్ప దేవుడవు నా తండ్రి. అందును బట్టి నాయన సాలమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని నమ్మి నేను స్తుతిస్తున్నాను. అలాగే విడిచిపెట్టిన కుమారులను, కోడళ్లను, బిడ్డలను, అల్లులను, ప్రభువా, మనవలను తండ్రి నిరీక్షణ దయచేయండి, సహనాన్ని మీరు దయచేయండి. అయ్యా, పౌలు చెప్పిన రీతిగా నిరీక్షణ లేని ఇతర వలలు మీరు ఉండకుండా ఉండాలి అని అంటాడు. అంటే కొందరికి లేదు, ఎందుకంటే వారు చనిపోయి సమాధి చేశారు,
చేయబడ్డారు, వారికి లేస్తారన్న ఒక నిరీక్షణ నమ్మకం లేదు కాబట్టి వారు ఏడుస్తారు. మనకేంటంటే తను లేస్తాదన్న ఒక నిరీక్షణ మనకు ఉంది కనుక దేవుడి మహాకృపను బట్టి తండ్రి మీరే కృప చూపించండి, తనను అయా మీరు దర్శించండి, నీ రాకడలో ప్రభు ఎత్తబడి గుంపులో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.